Hey guys, so my name is Shailesh Ajay and welcome back my YouTube ఛానల్. గైస్ ఒక చిన్న కథ చూద్దాం. రెండు పిల్లులు గాళ్ళు ఒక కోతిగాడు. సో ఈ కథ చూద్దాం. చాలా బాగుంటది, చాలా ఎక్సలెంట్ గా ఉంటది. దయచేసి అందరూ వింటారు అనుకుంటున్నా. ముచ్చట ఏంటంటే రెండు పిల్లులకి ఓ బ్రెడ్ దొరుకుతారా, దాన్ని ఎట్లా చూంపి ఎట్లా తీసుకోవాలని చెప్పేసి పిల్లులకు తెలియదు అన్నట్టు. సో ఈ తతంగం అంతా నాకంటే నాకని పిల్లులు కొట్లాడుతూ ఉంటారు, పిల్లులు కొట్లాడుకుంటూ ఉంటాయి. సో ఈ తతంగాన్ని అంతా పక్కన చెట్టు మీద కోతిగాడు చూస్తాడు. కోతి చూసి ఏమంటదంటే, వస్తాడు, అబ్బా ఇదేదో ఇద్దరు వీక్లాడుకుంటారు, సందు నాకు దొరికేటట్టే ఉందని చెప్పేసి వాళ్ళ దగ్గరికి పోయి, ఏంటి గొడవ అంటే ఇది కథ అని ఇది ముచ్చట అని చెప్తారు. సో దీనికన్నా ఓ సింపుల్, నేను మంచుతా కదా, నేను ఉన్నా కదా మధ్యలో పోయా, నేను ఉన్నా కదా, నేను వంచేస్తా అని చెప్పేసి ఆ రొట్టె ముక్క తీసుకొని, ఆ బ్రెడ్ ముక్కనో రొట్టె ముక్కనో ఏదో సంథింగ్ ఉంటది, ఎక్కడో చదివిన స్టోరీనే చెప్తున్నా మంచిగా అనిపించి. సో ఆ రొట్టె ముక్క తీసుకొని ఓ తారా చేసి సరిసగం నేను వంచుతా నీట్గా అని చెప్పేసి తరాదులేసి, ఇటు కొంచెం తిని ఇటు తక్కువ అవుతుందని ఇటు తిన, అటు తక్కువ తిన, మొత్తం ఇటు అటు అది చూస్తూనే ఉన్నాయి ఈ తతంగం అంతా. ఎక్కడైతే తక్కువ ఉంటుందో తినేసి, సో ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో మళ్ళీ వీడియో తినేసి, చివరికి అంతా ఉన్న రొట్టె ముక్క మొత్తం వాడు తినేసి హ్యాపీగా చెట్టు ఎక్కేసి వెళ్ళిపోతాడు. ఈ పిల్లిగాళ్ళు ఏం చేస్తారు, ఏమో ఇంక చేసేది ఏం లేక, అరే ఏంద్రా ఇట్లా అయిపోతామని నిరాశతోని ఇక ఏమంటారని ఆడ వెళ్ళిపోతాడు. కథ ఇంతే, సింపుల్ అయిపోయింది. దీంట్లో సారాంశం చూద్దాం. అరే ముచ్చట చెప్తున్నా, ఇది నేను విన్న కథనే, ఎక్కడో చదివిన కథనే, కానీ దీంట్లో ఎంతో గొప్ప సారాంశం అంటే, తమ్మి ఎప్పుడైనా సరే ఇద్దరు గొడవ పడ్డప్పుడు మూడోనికి లాభం అవుతుంది అని చెప్పారు పెద్దలు. నిజమే కదా, ఖచ్చితంగా మూడోనికి లాభం అవుతుంది. ఇది ఎట్లారా అంటే, సిగాస్ ఇద్దరు లవర్స్ ఉన్నారు అనుకో, మీరు గొడవ పడండి రా, మీరు కొట్టుకు సావండి, ఏమన్నా చేయండి, నో ఫరాకు పడదు, కానీ మీ ఉన్న సంసారాన్ని బయట ఎక్కుతారు, ఇజ్జతి పోతుంది. సో నేను చెప్పేది ఏంటంటే, ఫ్యామిలీలో రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీరు కొట్టుకొని సచ్చిన గుంతలు పడిన ప్రాబ్లం ఉండదురా, కానీ మీ సంసారాన్ని అనవసరంగా బయట వేయకండి అంటే మూడోనికి తెలియనియకండి, ఇజ్జతి పోతుంది, ఉన్న పరువు ఆ పిల్లు లేక నువ్వు ఏం జిక్కరా వేస్ట్. మన అంతటికి ఏదన్నా ప్రాబ్లమ్స్ ని మనమే చూసుకోగలుగుతాము. ఎప్పుడైనా కూడా మన ప్రాబ్లం ఉంది, మనమే కూర్చొని మాట్లాడుకుంటే సెట్ అయిపోద్ది. అవతలని ఎందుకు ఛాన్స్ చేయాలి చెప్పు, అవతలనికి ఎందుకు ఛాన్స్ చేయాలి అనవసరంగా. ఇలా రకరకాల ఒక ప్రాబ్లం, ఫ్యామిలీ అని కాదు, లవర్స్ అని చాలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎవరైనా ప్రాబ్లమ్స్ నీకు అవతలు అనుకున్నప్పుడు మీ ఇద్దరు కూర్చొని మాట్లాడుకోండి, సెట్ అయిపోతుంది తమ్మి అంతా. కానీ మూడోని పిలిచి అనవసరంగా మొత్తం అందరూ మొడ్డగుడిసిపోకురి. కథ తింటే తమ్మి, చాలా సింపుల్ స్టోరీసే, చాలా బాగుంటాయి. ఇట్లాంటివి అన్ని స్టోరీస్ మనం ఎప్పుడు 1 2 3 తరగతిలో చదువుకున్న